క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ఈ యొక్క ఉదయకాల పునరుద్ధాన దిన శుభములు, వందనాములు తెలియచేస్తూ ఉన్నాం. సో ఈ శ్రమల కాల ధ్యానాల్లో మనమందరము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. సో దేవునికి సమీపముగా జీవించడానికి అనగా దేవుని సన్నిధిలో ఆయన సమీప్యతను కోరుకుంటూ మనము దేవుని మందిరములో గడిచిన దాదాపుగా ఒక మాసము నుంచి మనం ఉంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ దినాన నేను మీతో మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఉన్నటువంటి లేఖన భాగమును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క లేఖన భాగం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ లేఖన భాగంలో మొదటి వచనాన్ని నేను చదువుతాను, వినండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించరి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సో యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడుచు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఆయనను ఎందుకు వారు పొంతు పిలాతుకు అప్పగిస్తూ ఉన్నారు అంటే ఆయనను చంపింపవలనని, యేసును చంపింపవలనని. సో ఆయన మీద జరిగినటువంటి ఈ యొక్క కుట్ర కనుక మనం గమనిస్తే ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మరియు వీరందరితో కలిసి ఏకీభవించినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుని గురించి కూడా ఇక్కడ వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో అంటాడు, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క సంఘటనను మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యూదా అప్పగిస్తూ ఉన్నాడు. అప్పగించేటువంటి సమయంలో యూదాకున్నటువంటి ఉత్సాహము ఏ రీతిగా ఉన్నది అంటే ఆయన చాలా చాలా అత్యుత్సాహము ప్రదర్శిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ అప్పగించిన పిదప, ఆయన అప్పగించిన తర్వాత ఆయన ఏ రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఆయన పశ్చాత్తాపము చెందుచూ ఉన్నాడు. సో ఈ రెండు సందర్భాలని మనము బాగా పరిశీలిస్తే ఈయనను అప్పగించడానికి ఆయనకున్నటువంటి ఆ ఉత్సాహము, ఈయనను ఆ యొక్క అధికారులకు, ప్రధాన యాజకులకు వారికి అప్పగించడానికి యూదాకున్నటువంటి ఆ ఉత్సాహాన్ని వెనక ఉన్నటువంటి కారణమేమో తెలియటం లేదు. మరియు ఆయనను అప్పగించిన తరువాత ఆయన పశ్చాత్తాప పడుటలో ఉన్నటువంటి కారణమేమిటో మనకి ఇక్కడ అంతుపట్టడం లేదు. లూకాసు వార్త 22వ అధ్యాయాన్ని కూడా మనం గమనిస్తే పిల్లారా, చూడండి, 1వ వచనము, 2వ వచనము, 3వ వచనములో అక్కడ కొంతమంది ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ప్రజలకు భయపడరు గనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయము వెదకుచుండిరి.
సో అప్పటి వరకు ఇస్కరియోతు యొక్క యూదా యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. వారు ఆయన ఎలాగా చంపాలి, ఈయన అడ్డు ఎలాగా తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచన వారు దట్ ఈస్ దేర్ సబ్జెక్ట్. ఎవరిదండి ఆ సబ్జెక్టు? యేసుక్రీస్తుని చంపాలి, యేసుక్రీస్తుని అసాసిన్ చేయాలి అనేటువంటి సబ్జెక్ట్ ఎవరిది? ప్రధాన యాజకులు, శాస్త్రులు వారిది. సో వారు ఆలోచనలు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే ఆయన పరిచర్య ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ పరిచర్య చేస్తూ ఉంటే అక్కడికి వారి మనుషుల్ని వారు పంపిస్తూ ఉన్నారు. సో మతపరమైనటువంటి ఏదైనా ఆయన మాటలలో ఏదైనా దోషము లేక ఆయన ఆచరిస్తూ ఉన్నటువంటి ఆచారాలలో, ఆయన పాటిస్తూ ఉన్నటువంటి ఆ సాంప్రదాయాలలో ఏదైనా ఎక్కడైనా ఒక పొరపాటు కనుక్కుంటే ఆయనను మనము అడ్డుకట్ట వేయవచ్చు, లేక ఆయనను చంపివేయవచ్చు, ఆయనను మనకు అడ్డు తొలగించుకోవచ్చు అనేటువంటి ఒక ప్రణాళిక గడిచిన 3.5 సంవత్సరాలుగా వీరు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమములో ఈ 3.5 సంవత్సరాలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులలో, అనగా ఈయన పరిచర్య ఉన్నటువంటి ఈ విభాగంలో వారికి ఎలాంటి ఆలోచన లేదు, ఈయన చంపాలి అనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు. చూడండి, వీరి యొక్క ఆలోచన ఒక రీతిగా ఉన్న దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఉన్నాడు ఒకవైపు ప్రధాన యాజకులు, శాస్త్రులు ఈయన ఎలాగ చంపాలి అనేటువంటి ఒక నెగటివ్ ఆలోచన, ఈయన ఏ రీతిగా అసాసినేషన్ చేయాలి. సో శాస్త్రులు మరియు ప్రధాన యాజకులు అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకున్నటువంటి ఈ ప్రజాదరణ, ప్రజలకు భయపడిరి అంటున్నాడు. ఆయనకున్నటువంటి అశేషమైనటువంటి ప్రజాదరణ బట్టి వారు ఆయన ఏదైనా చేయాలి అంటే భయపడుతూ ఉన్నారు. సో ఆ రీతిగా వారు ఆలోచిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఎలాగా, ఏ విధంగా ఆయన చేజిక్కించుకోవాలి, ఆయన ఏ రీతిగా పట్టుకోవాలి. ఎందుకనగా ఆయన చుట్టూ బహుజన సమూహములు ఎప్పుడూ ఉంటారు. ఆయన అనేక వేల మంది వెంబడిస్తూ ఉంటారు. దాదాపుగా ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒంటరిగా ఎక్కడ ఉండడు. సో ఈ రీతిగా వారి ప్రణాళికల్లో వారు ఉంటుండగా ఈ యొక్క 3వ వచనంలో మనం గమనిస్తే అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. వారు ఈయనని కన్సల్ట్ అవ్వటం లేదు. శాస్త్రులు, ప్రధాన యాజకులు ఇస్కరియోతు యూదాని కన్సల్ట్ అవ్వటం లేదు. ఎలాగా మీ యొక్క బోధకుడిని మాకు అప్పగిస్తావు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఏ ప్లేస్లో ఏ టైంలో భోజనం చేస్తాడు, ఏ ప్లేస్లో పండుకుంటాడు, ఎవరి ఇంటికి ఎక్కువ వెళుతాడు అని వాళ్ళు ఎవరు అడగటం లేదు. ఈయన ప్రోగ్రామ్స్ ఏవి కూడా వారు ఈయన అడగలేదు, నువ్వు మాకు చెప్పు అని అడగటం లేదు. కానీ ఎవరిలో అయితే సాతాను ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి ఏమి చేస్తూ ఉన్నాడంటే వారి వద్దకు వెళుతూ ఉన్నాడు. ఇదిగో మీరు చంపాలి అనుకుంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీరు టార్గెట్ చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి ఎక్కడ ఉంటాడో, ఏమి తింటాడో, ఏ సమయానికి ఎలా ఎక్కడ ఆయన ఆ యొక్క ఫెలోషిప్లో ఉంటాడో అవన్నీ నాకు తెలుసు, నేను ఆయనను మీకు అప్పగిస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హీ వాజ్ విత్ జీసస్ ఫర్ ద 3.5 years ఇన్ ద మినిస్ట్రీ. ఈ 3.5 సంవత్సరాలలో ఆయన యొక్క సహవాసములో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనలో సాతాను ప్రవేశించను. హిజ్ హార్ట్ వాజ్ ఎంప్టీ, హీ వాజ్ నాట్
ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క హృదయము దేవుని యొక్క వాక్యము చేతను, దేవుని మాటల చేతను, ఆయన యొక్క బోధ చేతను నింపబడలేదు. ఆయన హృదయము ఖాళీగా ఉంచుకొని ఉన్నాడు. హీ హాజ్ నాట్ గివెన్ స్పేస్ ఇన్ హిస్ హార్ట్ ఫర్ గాడ్. దేవునికి తన యొక్క హృదయములో ఏమాత్రము కూడా ఆయన చోటు ఇవ్వనటువంటి వాడుగా ఉన్నాడు. హీ వాజ్ విత్ గాడ్, బట్ గాడ్ ఈజ్ నాట్ విత్ ఇన్ హిస్ హార్ట్. ఈయన యేసు క్రీస్తుతో ఉన్నాడు, లేక దేవుని కుమారునితో ఉన్నాడు, దేవుని యొక్క సహవాసంలో ఉన్నాడు. కానీ ఆ దేవుని కుమారుని కానీ, ఆ దేవుని కానీ, ఆయన యొక్క మాటలను కానీ ఈయన హృదయంలోనికి తీసుకొని వెళ్ళలేకపోవచ్చు ఉన్నాడు. హిస్ హార్ట్ వాజ్ ఎంప్టీ అండ్ దిస్ హార్ట్ హ్యాజ్ ఎన్ ఇన్విటేషన్ ఫర్ సాటన్. ఈ యొక్క హృదయము సాతానుని ఆహ్వానించేటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఈ హృదయము దేవుని చేత నింపబడలేదు. ఈ హృదయము దేవుని యొక్క వాక్యము చేత నింపబడలేదు. ఈజ్ ఇన్ ద ఫెలోషిప్, ఆ సహవాసములోనే ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీ హృదయము గనక దేవుని వాక్యము చేత నింపబడకపోతే, నీ హృదయములో దేవునికి నీవు చోటు ఇవ్వకపోతే, there is a danger that Satan is going to enter into your heart. ఒక ప్రమాదం ఉంది ప్రియ దేవుని బిడ్డ. సాతాను వాడంతట వాడే నీ హృదయములోనికి వచ్చి వేస్తాడంట. ఆ సాతాను ఎప్పుడైతే వానిలో ప్రవేశిస్తూ ఉన్నాడు, చాలా క్లియర్గా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను గనక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకచ్చు. సో హీఈస్ మేకింగ్ ఏ డీల్. ఒక డీలు వారితో కుదుర్చుకుంటూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలాగ ఉంటాడు, ఏ సందర్భములో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనను అప్పగించడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకేమి ఇస్తారు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకేమి ఇస్తారనేటువంటి ఒక ఒప్పందము, ఆయనను అప్పగించడానికి, ఆయనను చంపడానికి, ఒక వ్యక్తి యొక్క ప్రాణము తీయడానికి, ఒక నరహత్య చేయించబడడానికి, ఒక నిరపరాధి యొక్క రక్తము చిందించబడడానికి జూడాస్ వాజ్ మేకింగ్ ఏ డీల్ విత్ హై ప్రీస్ట్. ఆ యొక్క ప్రధాన యాజకునితో ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఒక డీలింగ్ చేసుకుంటూ ఉన్నాడు, ఒక ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు. ద్రవ్యం ఇవ్వడానికి వారు ఒప్పుకొనొచ్చు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా ఇస్కరియోతు యూదా యొక్క హృదయము ఖాళీగా ఉంది కాబట్టి దట్ వాజ్ మ్యానిపులేటెడ్ బై సాటన్. ఆ ఇస్కరియోతు యొక్క యూదా యొక్క హృదయంలో దేవుడు లేడు కాబట్టి సాతానుడు దాన్ని వానికి అనుకూలంగా వాడుకుంటూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నీవు సాతాను చేత వాడబడుచు ఉన్నావేమో. సాతానికి నీవు చోటు ఇవ్వడానికి నీ హృదయము ఖాళీగా ఉంటే నో డౌట్ డెఫినెట్లీ సాటన్ విల్ యూజ్ యూ. సాతానుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. సాతాను వానిలో ప్రవేశించుచు ఉన్నాడు. మనలో కూడా దేవుని వాక్యానికే మనము చోటు ఇవ్వకుండా సహవాసంలోనే ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యము మన చెవులోకి పోకుండా మనము చెవులు మూసుకొని ఉంటూ ఉన్నప్పటికీ పాము ఆ మంత్రము వినబడకుండా చెవులు మూసుకున్నట్లు వారు దేవుని యొక్క మాటలు వినబడకుండా వారి చెవులు మూసుకొని ఉన్నారు అంటాడు ఇశ్రాయేలు గురించి. దేవుని యొక్క మాటలు వారికి వినబడకుండా ఉండడానికి
పాము అంట తన యొక్క చెవులు మూసుకుంటుందంట. మంత్రగాడు చెప్పేటువంటి ఆ మంత్రము దాని చెవులకి వినబడకుండా ఉండడానికి. మనము కూడా దేవుని వాక్యము వినకుండా లేక దేవుని యొక్క వాక్యానికి చెవి ఎగ్గకుండా ఉంటే దేవుని వాక్యము నీలోనికి రాదు, అపవాది నిన్ను వాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇస్రాయేల్ ఈ యొక్క జూయిష్ గ్రూప్స్లో షికారి అనేటువంటి ఒక తెగ ఉంటుందంట. ఈ షికారి అనేటువంటి తెగ పని ఏంటంటే దే ఆర్ మర్డరర్స్, దే ఆర్ అసాసిన్స్. వారు ఏం చేస్తారంటే ద్రవ్యము తీసుకొని చంపుతారన్నమాట. ఆ తెగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ షికారియస్ అనే ఒక లాటిన్ పదము. ఈ షికారియస్ అనేటువంటి ఈ యొక్క గ్రూప్ ఏమి చేస్తూ ఉంటారంటే వారు మర్డర్స్ చేస్తూ ఉంటారు. ఎవరినైనా చంపాలి, ఒక మిషన్ ఉన్నది అంటే వారి దగ్గర డబ్బు తీసుకొని దాదాపుగా నేటి దినాల్లో మనం చెప్పుకునేటువంటి రీతిగా ఒక కిరాయి హంతకుల వలె వారు పనిచేస్తారు. సో ఈ యొక్క ఇస్కరియోతు, ఈ షికారియస్ అనేటువంటి ఈ పదము, ఈ యొక్క ఇస్కరియోతు, ఈయన యూదా ఇస్కరియోతు ప్రాంతానికి చెందినటువంటి వాడు. సో ఈ గ్రూప్కి చెందినటువంటి ఆ కుటుంబాల్లో నివసించినటువంటి వాడు. సో ఈజ్ ఏ జూయిష్ విప్లవకారుడు, ఒక రివోల్ట్ చేసేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. యూదా విప్లవకారుడుగా ఇస్కరియోతు యూదా ఉంటూ ఉన్నాడు. కానీ ఈ వీరు చంపేటువంటి వారు, కత్తి అనేటువంటి మీనింగ్ కూడా ఈ యొక్క షికారియస్ అనేటువంటి పదానికి ఉంటూ ఉన్నది, కత్తి, షికారియస్. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్వభావములో అనేక సంవత్సరాలుగా వారి కుటుంబంలో వారి యొక్క వృత్తులు అవిగా ఉంటూ వారు జీవించినటువంటి వారు అదే నేచర్ వారు కలిగి ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు, అనగా ఈ ఇస్కరియోతు యూదా యొక్క దిస్ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. నువ్వు ఎవరికి చెందినటువంటి వాడంటే మేము షికారి ఫ్యామిలీకి చెందినటువంటి వారము. ఒక్కొక్క కుటుంబం గురించి మనం వింటూ ఉన్నప్పుడు మన 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 గ్రామాల్లో అవ్వచ్చు, మన పట్టణాల్లో అవ్వచ్చు, ఒక్కొక్క ఇంటి పేరు మనం చెబుతూ ఉంటాం. ఈ ఇంటి పేరు చెబితే వీరు మంచివారు అంటూ ఉంటాం. ఈ ఇంటి పేరు చెబితే వీరికి ఈ విధమైనటువంటి స్వభావం ఉన్నది. అది ఎయిదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. కొంతమంది ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఇంటి పేరు వారు ఉంటారు, కొంతమంది చెడ్డ పేరు సంపాదించుకున్నటువంటి ఇంటి పేరు ఉంటారు. సో అదే రీతిగా ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క ఇంటి పేరుకి ఏమీ పెద్ద ఘనత లేదు. ఇదంతా కూడా చరిత్ర ఏ రీతిగా ఉన్నది అంటే వీరంతా కూడా ఈ మర్డర్స్ చేసేటువంటి వారు, ఈ పైసలు తీసుకుని కిరాయి హంతకులుగా ఉండేటువంటి వారు. సో ఇలాంటి ఒక తెగకి చెందినటువంటి ఒక గ్రూప్కి చెందినటువంటి వెరీ వైలెంట్ అన్నమాట. అనగా చాలా క్రూరమైనటువంటి వారు ఏమాత్రము కూడా జాలి, దయ, కనికరము లేకుండా వారు ఉండేటువంటి ప్రవర్తించేటువంటి వారు. చంపడానికి వారు డబ్బు తీసుకొని వెళ్తుంటారు. కాబట్టి బై నేచర్, బై డిఫాల్ట్ ఆయన యొక్క హృదయంలో ఆ యొక్క ఆలోచన ఉంటూ ఉన్నది. ఆయన హృదయంలో తీవ్రమైనటువంటి అసహనం ఉంటూ ఉన్నది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు వేరుగా ఉంటూ ఉన్నాయి, ప్రభు యొక్క ఆలోచనలు వేరుగా ఉంటూ ఉన్నాయి. సో ఆయన హృదయంలో ప్రభు యేసు క్రీస్తు మీద ఒక వ్యతిరేకత అది ఎలాగ పేరుకొని పోయినది అంటే ఒక ద్వేషముగా పేరుకొని పోయింది. ఆయన ఎన్నడూ కూడా ప్రేమించలేదు. ప్రభు అయితే ఈ 12 మందిని సమానంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఏనాడు కూడా ప్రభువుని ప్రేమించినట్లుగా మనకి ఏ లేఖనంలో కూడా కనబడదు. అయితే ఆ రీతిగా ఆయన వారిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా ఆయనకు వ్యతిరేకముగా ద్రోహము చేయడానికి, ఆయన మీద కుట్ర పనడానికి ఆయన యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటూ ఉన్నది అంటే ఈయనను అప్పగిస్తే వారు ఆయన్ని చంపివేస్తారు. కాబట్టి ఈయన తనంతట తానే అక్కడికి వెళుతూ ఉన్నాడు, వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉన్నాడు. ఇదిగో
ఈయన ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో నేను వచ్చి మీకు సమయము తెలుపుతాను, ఆ ప్లేస్ తెలుపుతాను, మీరు ఆయన వచ్చి పట్టుకోవచ్చు. చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యొక్క యూదా యొక్క హృదయము ఆయనతో సహవాసంలోనే ఉన్నాడు, కానీ ఆయన బోధలు వింటున్నట్టుగా ఉంటూ ఉన్నాడు, కానీ ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క హృదయము ప్రభుకి దూరముగా ఉంటూ ఉన్నది. యూదా అనగా స్తుతి, యూదా అనగా స్తుతి. మనం ఆదికాండము చదువుకున్నాం కదా. ఆదికాండము 49వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు తన యొక్క కుమారులను పిలిచి దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఒక్కొక్కరి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ మనం చూసే 8వ వచనాన్ని మనం చదువుకుంటే, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలను గర్జించు ఆడ సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతని లేపువాడెవడు. చూడండి, ఇదంతా కూడా 12వ వచనం వరకు కూడా యూదా గురించే చెబుతూ ఉన్నాడు, యూదా గురించి తెలియచేస్తూ ఉన్నాడు. సో ఇది యూదా గోత్రము గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే యూదా అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఇక్కడ స్తుతి. కానీ ఈయన నిజ స్వరూపము ఏ రీతిగా ఉంటూ ఉన్నది అంటే ఆయనను అప్పగించేటువంటి ఆ స్తుతిగా ఉంటూ ఉన్నది. ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు శుభము అని ఆయన ముద్దు పెట్టుకుంటే, నీవు నన్ను అప్పగించడానికే కదా ఈ ముద్దు పెట్టుకుంటూ ఉన్నావు యూదా అంటాడు. సో యూదా యొక్క స్వభావం టోటల్గా, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వారు మనతో ఎంత మంచిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా యూ కెనాట్ డేర్ టు బిలీవ్ దట్ పర్సన్. ఆ వ్యక్తిని నమ్మడానికి మనము సాహసించలేము. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క కడుపులో ఏముందో మనకి తెలియదు, వీని హృదయంలో ఏముందో మనకి తెలియదు, ఈ వ్యక్తి యొక్క మనస్సులో ఏముందో తెలియదు. మన సహవాసములో ఉండడానికి, లేక మన మెప్పు పొందడానికో, ఇంకేదో జరగడానికో మనతో చాలా ప్రేమగా ఉన్నట్లుగా చాలామంది నటిస్తూ ఉంటారు. కానీ వారి హృదయాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో ఈ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క హృదయం వలె ఉంటూ ఉంటాయి. ఆయనతో ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో తిరిగాడు, ఆయన సహవాసంలో ఉన్నాడు, కానీ ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏ విధమైనటువంటి ఆవశ్యకత లేదు, ఏ విధమైనటువంటి అగత్యము లేదు. దెర్ ఈజ్ నో నెసెసిటీ. మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు యూదాని గద్దించినట్టుగా కూడా ఎక్కడా ఉండదు. వాడు దొంగ అయి ఉండినందున, డబ్బు సంచి వాని యొద్ద ఉండినందున వాడు అలాగూ మాట్లాడినని యోహాను చాలా క్లియర్గా రాస్తాడు కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పిల్లరా, ఆయన ఎంత టాలరేట్ చేస్తూ ఉన్నాడు, ఆయన ఎంత ఓరిమి కలిగి చూస్తూ ఉన్నాడంటే, చూడండి 12వ అధ్యాయము 6వ వచనంలో యోహాను మాట్లాడుతూ అంటున్నాడు, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనక అలాగూ చెప్పాను. చూడండి పిల్లరా, ఈ మాట రాస్తూ ఉన్నది, ఈ మాట మాట్లాడుతూ ఉన్నది ఎవరంటే యేసు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడో ఆ యొక్క శిష్యుడే ఈ మాట అంటూ ఉన్నాడు. అంటే దేర్ మైట్ బి ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ మెనీ టైమ్స్ అబౌట్ జూడస్. ఈ యొక్క యూదా గురించి ఈ యొక్క యోహాను యేసుక్రీస్తు ప్రభుకి చాలాసార్లు ఈ యొక్క సంభాషణలో చెప్పి ఉండవచ్చు. ఉండడా యేసు ఎంతో ప్రేమించినటువంటి శిష్యుడు ఈ మాట రాస్తూ ఉంటే ఆయన దొంగిలించుచూ
వచ్చుచుండెను. ఎంతో కాలం నుంచి, చాలా దినాల నుంచి ఆ డబ్బు సంచి వాని వద్ద ఉన్నది. దే ఆర్ ఆల్ అబ్జర్వింగ్ హిమ్. వారందరూ వారిని గమనిస్తూ ఉన్నారు. కానీ జీసస్ నెవర్ కండెమ్డ్ హిమ్. యేసు ఎప్పుడు కూడా వారిని ఖండించలేదు. యేసు ఏనాడు కూడా హీ నెవర్ రిబ్యూక్డ్ హిమ్. ఆయన ఎప్పుడు వారిని గద్దించలేదు. హీ నెవర్ రిజెక్టెడ్ హిమ్. వారిని ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు తిరస్కరించలేదు. వారితో కూడా ఉండనిస్తూ ఉన్నాడు. వారితో కూడా ఆ పరిచర్లో నడిపిస్తూ ఉన్నాడు. వారిలో ఒకనిగానే ఎంచుతూ ఉన్నాడు. కానీ వారిలో ఈయన పనికి రాడు అని ఆయన్ని పక్కకి పెట్టడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం చూస్తే హీ వాజ్ నోటీస్డ్, హీ వాజ్ ఇగ్నోర్డ్. ఆయన గుర్తించబడుతూ ఉన్నాడు, కానీ అలాగే దాచిపెట్టబడుతూ ఉన్నాడు కూడా. చూస్తూ ఉన్నారు, శిష్యులు చూస్తూ ఉన్నారు, ఈయన దొంగతనం చూస్తూ ఉన్నారు, ఈయన చేసే పనులన్నీ చూస్తూ ఉన్నారు. కానీ దే ఆర్ ఆల్ హ్యావింగ్ టాలరెన్స్. వీరందరూ కూడా చాలా ఓర్పు కలిగి ఉంటూ ఉన్నారు. ఇంత ప్రమాదము వస్తుంది అని వారు ఏనాడు కూడా ఊహించి ఉండలేదు. సో ఈ యొక్క స్వభావము చూడండి, ఈ ఒక్క వ్యక్తి, ఈ 12 మందిలో ఉన్నటువంటి ఒక్క శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈయనలో ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినటువంటి నీవు దొంగిలకూడదు అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తూ ఉన్నాడు. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఇస్కరియోతు యూదా చనిపోయి పశ్చాత్తాపం పొంది చనిపోయాడు కదా, మరి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడనేటువంటి ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. మరి దొంగ పరలోకానికి పోతాడా? దొంగలు, వ్యభిచారులు, కుక్కలు, మాంత్రికులు, నరహంతకులు దేవుని రాజ్యానికి ఏమాత్రము కూడా వెళ్ళరు. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలు చూడండి, ఆ దొంగతనం చేసేటువంటి వారు, ఆ విగ్రహారాధికులు, అబద్ధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు కూడా, కుక్కలు, మాంత్రికులు, వీరందరూ కూడా ఎవరు వెళ్ళరు. దేవుని యొక్క ఆజ్ఞలలో ఈ యొక్క దొంగతనము చేయరాదనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించినటువంటి వాడు ఇస్కరియోతు యూదా. హీ బెట్రేడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని ఆయన మోసము చేస్తూ ఉన్నాడు. కానీ చాలా ఆకర్షణీయమైనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టు మీద అనేక ఈ యొక్క సీతాకోక చిలుకలు వచ్చే వాలేంత బ్యూటిఫుల్గా ఆ చెట్టు ఉంటుంది. అయితే ప్రతి పువ్వు మీద ఒక్కొక్క ఈ బటర్ఫ్లై వచ్చి వాలుతుందంట. అది వాలి కొంచెంసేపు అందులో ఉన్నటువంటి ఆ మకరందాన్ని, ఆ స్వీట్నెస్ని అది ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఫ్లవర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క బటర్ఫ్లైని అట్లా కప్పివేస్తుంది, తినివేస్తుంది. ఆ చెట్టుకి పెట్టబడినటువంటి పేరు ఏమిటంటే జూడాస్ ట్రీ. అంటే ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. అది ఆకర్షణీయంగా ఉంటూ ఉన్నది. నా వద్ద నీకు ఆహారము లభిస్తూ ఉన్నది, నా వద్ద నీకు ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క అందము కనబడుచు ఉన్నది, నా మీద నీవు వాలవచ్చు, సేద తీరవచ్చు, ఆకలి తీర్చుకోవచ్చు అని ఆ పుష్పము తెలియచేస్తూ ఉండగా, ఆ సందర్భంలో ఆ యొక్క సీతాకోక చిలుక ఎప్పుడైతే ఆ పుష్పము మీద అది వాలుతుందో, అది వాలిన కొద్ది సమయానికి ఆ పువ్వు ఏం చేస్తుందంటే ఆ యొక్క సీతాకోక చిలుకని అలాగే మింగివేస్తుంది. సో కాబట్టి ఆ చెట్టుకి పెట్టబడిన పేరు ఏమిటంటే జూడాస్ ట్రీ. పిల్లరా, యూదా పతనానికి ఒక 5 కారణాలు ఉన్నాయంట. ఈ 5 కారణాలు త్వరగా నేను తెలియచేసి ముగించి వేస్తాను. యూదా మొట్టమొదటిది ఏంటంటే ఆ గ్రీడీనెస్, అత్యాశ. హి వాజ్ సో గ్రీడీ. సో ఆయన మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి దయచేసి ఎవరైనా సహాయం చేయండి. నేను ఆయనను అప్పగించిన ఎడల
14-15 చదవండి. అప్పుడు 12 మందిలో నొకడగు అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చూడండి ప్రియులారా, మనం ఇందాక ఏం చదువుకున్నాం? యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో వాడు దొంగ అయి ఉండినందున ఆ డబ్బు సంచిలో వేసినది వాడు దొంగిలించుచూ వచ్చుచుండెను. ఏంటండి? దొంగిలించుచూ వచ్చుచుండెను. హీ హాస్ బీన్ థెఫ్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వాడు ఆ పోస్ట్లోకి వచ్చినప్పటి నుంచి వాడిని పని ఏంటంటే వాడు దానిలో నుంచి తస్కరిస్తూ ఉన్నాడు, చెయ్యి వేస్తూనే ఉన్నాడు. సో లాట్ ఆఫ్ మనీ ఉన్నది మన దగ్గర. ఎందుకంటే కొన్ని వేల మంది, ఒక రివైవల్ కదా యేసుక్రీస్తు అంటే. కానీ యేసుక్రీస్తు పన్ను కట్టేటువంటి సమయంలో ఆయన దగ్గర చిల్లె కావలేదు. వాళ్ళు వచ్చి పన్ను కట్టాయా అంటే ఆయన దగ్గర ఏమీ లేదు. పేతురు చెబుతూ ఉన్నాడు, వెళ్ళి అక్కడ గాలం వేయి, ఒక చేప దొరుకుతుంది, అందులో 1 షెకేలు దొరుకుతుంది, నీకు 1/2 షెకేలు, నాకు 1/2 షెకేలు పన్ను కట్టు అంటున్నాడు. చూడండి, ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఇందులో ఉన్నాడు. ఆయన దగ్గర చాలా సమకూర్చుకున్నాడు. లేనివాడు దొంగతనం చేశాడంటే ఆకలికో, బట్టలు లేకో, ఇల్లు లేకో, భార్యా పిల్లల్ని పోషించుకోవడానికో వాడు దొంగతనం చేశాడు. సరే పోని అనుకోవచ్చు. వాడు ఎలా ఉన్నాడంటే మొదటి నుంచి ఆ డబ్బు దాచుకుంటూ ఉన్నాడు. మన దగ్గర డబ్బు ఉన్నది, మరి ఏం చేసుకుంటాడో ఏమో. సంపాదిస్తూనే ఉన్నాడు, దొంగతనం చేస్తూనే ఉన్నాడు. సీక్రెట్గా అదంతా జరుగుతుంది అనుకున్నాడు, కానీ అక్కడ అంతా కూడా అది ఓపెన్గానే అందరికీ తెలుస్తూ ఉన్నది. అయితే ఇంత ఆయన ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన వెంటనే ఆ ప్రధాన యాజకుల వద్దకు వెళుతూ ఉన్నాడంట. ఆ ప్రధాన యాజకుల వద్దకు వెళితే ఆయనను నేను మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు? నేను అప్పగిస్తాను ఆయన మీకు. నేనైతే ఆయన అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నాకు ఏమి ఇచ్చేదారు? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, గ్రీడినెస్ ఏం చేస్తూ ఉన్నది అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణము తీయడానికి అది ఆ దారి తీస్తూ ఉన్నది. చూడండి, మనం ఏసీబీ వాళ్ళు చాలామందిని పట్టుకుంటూ ఉంటారు. ఒక 5,000 లంచం తీసుకుంటూ ఎంఆర్ఓ పట్టివేత అంటారు. సరే, ఆ ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళి మొత్తం తనిఖీలు చేస్తే అక్కడ 5 కోట్ల డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, పెద్ద పెద్ద అన్ని వస్తువులు ఉంటాయి, చాలా విలువైనటువంటి కాస్ట్లీ ఫర్నిచర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, బంగారం ఉంటుంది, వజ్రాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, పొలాలు, దస్తావేజులు, ఇన్నేసి కట్టలు మనకు చూపిస్తారు. అంతా ఉన్నప్పటికి కూడా ఒక 5,000 లంచం తీసుకుంటూ పలానా ఆఫీసర్ పట్టుబడ్డాడని మనం టీవీలో, పేపర్లో న్యూస్ చూస్తూ ఉంటాం. వాడికి 5,000 అనేటువంటిది ఒక కాఫీ తాగినంత. నేటి దినాల్లో మనం స్టార్ బక్స్కో కాఫీ డేకోపోతే 500 అవుతుంది కాఫీ తాగాలంటే, మీకు తెలుస్తలేదు. మనం వీడు మండి బజార్లో అయితే 7 రూపాయలకి వస్తుంది అంతే, అంతకంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు. కానీ అలాంటి ఒక సింపుల్ అన్నమాట. ఒక 5,000 అనేటువంటి వెరీ వెరీ సింపుల్. కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క అత్యాశ, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా ఇంకా నేను అందరికన్నా గొప్పవాడిని అవ్వాలా, గొప్పదాన్ని అవ్వాలా. ఈ అత్యాశ, దురాశ ఏం చేస్తూ ఉన్నదంటే పిల్లరా, వానిలో ఆ సాతాను ప్రవేశించినాక దేవునిలో ఉంటూనే వాని యొక్క హృదయం అంతా కూడా లోకాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునిలో ఉంటూ ఉన్నాడు, మందిరంలో ఉంటూ ఉన్నాడు, సహవాసంలో ఉంటున్నాడు, ఆయన బోధల్లో ఉంటూ ఉన్నాడు. కానీ హిజ్ ఐస్ ఆర్ అరౌండ్ ద వరల్డ్. ఆయన యొక్క కన్నులు
ఈ లోకమంతా తిరుగుతూ ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాటి యందు మనం ఆసక్తి కలిగి ఉంటే మనము అవన్నీ సంపాదించుకోవాలనేటువంటి యొక్క దురాశ మనలో కలిగితే మనము కూడా ఇటువంటి ద్రోహము చేసేటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటాం పిల్లారా, దిగజారిపోతూ ఉంటాం. దురాశ ద్వారా లేక అత్యాశ ద్వారా, ఈ గ్రీడీనెస్ ద్వారా నీవు ₹1 ఎక్కువ సంపాదించుకోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా క్రింది స్థాయిలో ఉన్నావు, చాలా దిగజారిపోయినటువంటి స్థితిలో నీవు ఉంటూ ఉన్నావు. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ఇదిగో నేను అప్పగిస్తాను, మరి నాకేమి ఇత్తురు అని వారిని అడిగినప్పుడు వారు అంటున్నారంట, ఇదిగో 30 వెండి నాణెములు తోచి వానికి ఇచ్చిరి. చూడండి, తనకు హృదయంలో ఆశ. అందుకే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో అంటాడు, 28వ వచనాన్ని మనం చూస్తే మనస్సు అణుచుకోలేకపోతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం, ప్రాకారము లేక పాడైపోవు పురము ఎటుదో తన మనస్సును అణుచుకొన లేనివాడు అంతే. ఈ ప్రాకారము లేకుండా ఉండేటువంటిది, ఈ ప్రహరీ గోడలు లేకుండా ఉండేటువంటిది, అది ప్రొటెక్షన్ చేస్తుంది కదా మనల్ని. అయితే ఈ ప్రాకారము లేకుండా ఉన్నటువంటి ఈ పట్టణము, ప్రాకారము లేకుండా ఉన్నటువంటిది, పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. తన మనస్సులో ఉన్నటువంటి దురాశ, పేరాశ, ఆ సెల్ఫ్ కంట్రోల్లెస్ లేనటువంటి వాడు, హీ వాజ్ అనేబుల్ టు కంట్రోల్ హిజ్ డిజైర్స్. మన యొక్క కోరికలు, మన యొక్క ఆశలు, మనలో ఎన్నో గొప్ప గొప్ప వాటి యందు మనం లక్ష్యం ఉంచుతూ ఉంటాం. అయితే కొన్నింటి విషయంలో మనము కంట్రోల్ కలిగి ఉండాలి పిల్లలు. చూసిందల్లా పట్టిందల్లా కావాలి అంటే మనం ఏదో ఒకనాడు ఎక్కడ ఒక చోట పప్పులో కాలు వేస్తాం, జారిపోతాం, తొలగిపోతాం. ఇస్కరియోతు యూదా కూడా తన యొక్క హృదయములో ఆ డిజైర్స్, అవి అన్కంట్రోల్డ్ డిజైర్స్. జాగ్రత్త, నీ హృదయంలో ఒకవేళ అన్కంట్రోల్డ్ డిజైర్స్ ఉంటే వాటిని నేడే తీసివేసుకో. ఎందుకంటే నువ్వు పడిపోవచ్చు, నువ్వు తొలగిపోవచ్చు. ఆ డిజైర్స్ని బట్టి సాతాను నిన్ను వాడుకుంటాడు. ఆ దురాశను బట్టి, ఆ పేరాశను బట్టి సాతాను నీకు ఒక చెడు తలంపుని కలుగచేస్తాడు. సో రెండవదిగా నేను త్వరగా వెళ్తున్నానండి. రెండవది ఏమిటంటే హిపోక్రసీ, వేషధారణ. ఆయన యొక్క హృదయం అంతా కూడా వేషధారణతో నిండి ఉంటూ ఉన్నాడు. మొదటిదేమో దురాశ, గ్రీడీనెస్. రెండవది ఏమిటంటే హిపోక్రసీ, వేషధారణ. ఈ వేషధారణ ఏ రీతిగా ఉంటూ ఉన్నది అంటే 2 hearts, 2 minds, 2 హృదయాలు కలిగి ఉన్నాడు, 2 మనస్సులు కలిగి ఉన్నాడు. యూ కెన్ నాట్, నీవు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేవుడు పిలిచినప్పుడు ఆ దేవుని యొక్క శిష్యుడుగా ఆయన వెంబడిస్తూ పేతురు, యోహాను అంటాడు, ఇదిగో మేము సమస్తము విడిచి నిన్ను వెంబడించాం. వీ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ యూ. మేము సమస్తము కూడా విడిచి నిన్ను వెంబడించినటువంటి వారముగా ఉంచు ఉన్నాం. అయితే ఇస్కరియోతు యూదా లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభువుని ప్రేమించినట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఆ వేషధారణ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని యొక్క సహవాసములో ఆత్మ ఫలములు ఏమాత్రము కూడా లేనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, కానీ ఆ శరీర క్రియలు ఆయనలో మనకి కనబడుతూ ఉన్నాయి. తక్కిన శిష్యులంతా కూడా ఆత్మ ఫలములు కలిగి వారు ఫలిస్తూ ఉంటే ఈయన ఆ ఫలములు లేనటువంటి ఆ అంజూరపు చెట్టు వలె చక్కగా ఆ చెట్టులో ఆకులన్నీ కనబడుతూ ఉన్నాయి, కానీ ఒక్క ఆకు క్రింద కూడా ఒక్క పండు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా హృదయము లోపల శుద్ధి చేయబడలేదు. హీ వాజ్
హీ వాజ్ నాట్ క్లెన్స్డ్ ఇన్సైడ్ హిస్ హార్ట్. తన యొక్క ఆ హృదయము లోపల శుద్ధి చేయబడదు. వెన్ యు ఆర్ కాల్డ్ యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శిష్యురాలుగా నీవు వెంబడిస్తూ ఉన్నప్పుడు యువర్ హార్ట్ మస్ట్ బి క్లెన్స్డ్. నీ హృదయము శుద్ధి చేయబడాలి. నీ హృదయము శుద్ధి చేయబడకపోతే, నీ హృదయము కడబడకపోతే, నీ హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క అజితేంద్రియములు అవి తొలగించుకొనకపోతే సున్నము కొట్టిన సమాధుల వలె మీరు ఉన్నారు. అవి పైకి బాగా అలంకరించబడి ఉన్నాయంట, అలంకరించబడి ఉన్నాయి, కానీ లోపల ఆ కుళ్ళు కంపు కొట్టుచు ఉన్నాయి. పాత్ర వెలుపల మాత్రమే మీరు శుద్ధి చేయవారుగా ఉన్నారు, కానీ ఆ లోపలంతా కూడా మలినం ఉన్నది. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్లారా, ఆ యొక్క ఇస్కరియోతు యూదా యొక్క హృదయము ఈ రీతిగా వేషధారణ కలిగినటువంటి హృదయముగా ఉంచు ఉన్నాడు. ఆయన చేసేదంతా కూడా బాగున్నది 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 అనుకుంటూ ఉన్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి దయచేసి ఎవరన్నా సహాయం చేయండి. ఒకడు తన నోటి ఫలం చేత ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయను. చాలా నేను చేసేదంతా కరెక్టే, నేను చెప్పిందే కరెక్ట్ అంటారు చాలామంది. మీకు ఎవ్వరికి ఏం తెలియదు, నేను చెప్పిందే సరి అయినది, నేను చెప్పిందే కరెక్ట్, నాకే అన్నీ తెలుస్తున్నటువంటి స్వభావము. ఇస్కరియోతు యూదా కూడా దేవుని బిడ్డలారా, ఇలాగ ఆ వేషధారణ అతను ఏం చేస్తూ ఉన్నది అంటే, తను చేసేదంతా కరెక్టే, కంప్లీట్గా మారిపోయినటువంటి వేషధారణ ఎవడు మార్చలేడంట. అందుకే వేషధారులు ఎక్కడికి పోలేరంట? పరలోకానికి పోలేరు. వేశ్యలు సుంకరులైనా పోవడానికి అవకాశం, వీరికన్నా ముందే వారు పోతారు అంటాడు. వేశ్యలు సుంకరులు ఈ వేషధారుల కన్నా ముందే, ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిపూర్ణంగా వేషధారి అయిపోతాడు అంటే అదంతా కూడా నేను బాగున్నాను, నేను బాగా చేస్తూ ఉన్నాను, నా ప్రార్థన మంచిది, నా భక్తి మంచిది, నా ప్రసంగం మంచిది, నా జీవితం మంచిది, నా నడవడిక మంచిదటువంటి ఒక స్టాంపు తనకు తానే కొట్టుకుంటూ ఉంటాం. మనకు మనమే ఒక ముద్ర వేసుకుంటూ ఉంటాం, ఐఎస్ఐ ముద్ర మనమే వేసుకుంటూ ఉంటాం. దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందండి? ఇక ఎన్నటికి నీవు ఫలింపకుందువు గాక. యూ విల్ నెవర్ బేర్ ఎ సింగిల్ ఫ్రూట్. ఎప్పటికీ నువ్వు ఫలించలేవు, అది మాడిపోతూ ఉన్నది. ఈ వ్యక్తి తన యొక్క మార్గం అంతా బాగుందనుకుంటూ ఉన్నాడు. అయితే అంటున్నాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు. మేబీ అది వాని దృష్టిలో వానికి మంచిదిగా ఉండవచ్చు, సరైనదిగా ఉండవచ్చు, మేలైనదిగా ఉండవచ్చు, ఆశీర్వాదకరంగా ఉన్నది అనుకోవచ్చు. కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఇఫ్ యు ఆర్ ఎ హిపోక్రైట్, నీ హృదయము దేవునికి ఇవ్వకపోతే, నీ హృదయంలో సాతాను పనిచేస్తూ ఉంటే తుదకు అది మరణానికి దారితీస్తూ ఉన్నది. తుదకు అది ఆ మరణమునకు త్రోవ తీయను. పిల్లరా, మూడవది అంటున్నాను, ఆ ద్రోహి, ఆయనలో ఉన్నటువంటి మరొక గుణం ఏమిటంటే ద్రోహము చేసేటువంటి ఆ స్వభావము, వంచువాడు, విశ్వాసఘాతకుడు, దేవునితో సహవాసములో కాక ఇతర స్థలములలో ఉన్నాడు, యేసుని అప్పగించుచూ ఉన్నాడు. సో వారితో డీలింగ్స్ కలిగి ఉన్నాడు, ప్రధాన యాజకులతో, శాస్త్రులతో ఆయన డీలింగ్స్ కలిగి ఉన్నాడు. వీరందరూ కూడా ఆయనను వ్యతిరేకిస్తూ ఉన్నారు. దే ఆర్ ట్రీటింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎన్ ఎనిమీ. అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యావింగ్ a wonderful friendship with these people. What a pity. ఏ ప్రధాన యాజకులు, శాస్త్రులు అయితే యేసుక్రీస్తుని చంపాలి అని ఒక శత్రువుగా ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటే,
ఈ ఈ శిష్యులలో ఒకటిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా తన యొక్క గురువుని చంపడానికి చూస్తున్నటువంటి వారితో హీఈస్ హ్యావింగ్ ఏ రెగ్యులర్ ఫెలోషిప్, ఏ రెగ్యులర్ కాంటాక్ట్ అండ్ ఏ వండర్ఫుల్ టైం విత్ దెమ్. వారి ఆలోచనలు ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వారు ఆలోచిస్తూ ఉంటే అయితే నేనే అప్పగిస్తాను, యూ డోంట్ వరీ. ద్రోహి యొక్క స్వభావము, ద్రోహం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ద్రోహము చేయాలి అంటే ఆ నమ్మకముగా ప్రక్కన ఉండేటువంటి వాడే ద్రోహము చేస్తాడు. సో యూదా యొక్క స్వభావము ఏ రీతిగా ఉంటూ ఉన్నదంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ద్రోహము చేసేటువంటి స్వభావముగా ఉంటూ ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. సో ఇక్కడ ఈ మాటలో ఉన్నటువంటి మర్మము ఏమిటంటే హీ వాజ్ నాట్ అబైడెడ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యందు ఆయన నిలిచి ఉండనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభు ఈ 15th చాప్టర్లో అంటూ ఉన్నాడు, అబైడ్ ఇన్ మీ, రిమైన్ ఇన్ మీ అని ఆయన ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడంటే, సో అబైడింగ్ మీన్స్ వన్స్ మస్ట్ సరెండర్ హిమ్సెల్ఫ్. తన గురువుకి లేక తన బోధకునికి, తన యొక్క యజమానునికి ఒక అవిధేయుడుగా ఉన్నాడు, కానీ విధేయుడుగా ఉన్నట్టే నటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అలా నటించితేనే ద్రోహము చేయగలడు. హీ ఈస్ నాట్ బేరింగ్ ఎనీ స్పిరిచువల్ ఫ్రూట్. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఏ ఫలము కూడా ఆత్మఫలము ఫలించకుండా ఉన్నాడు. ఈయనలో లోబడినట్లుగానే ఉంటూ ఉన్నాడు, కానీ ఆయనకు లోబడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రధాన యాజకులకు, ఆ శాస్త్రులకు, ఆ శత్రువుకి లోబడుతూ ఉన్నాడు, సాతానుకి లోబడుతూ ఉన్నాడు. ద్రోహి యొక్క స్వభావము అదే రీతిగా ఉంటుంది. మనలో ఉన్నట్లుగానే, మనతో ఉన్నట్లుగానే, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులుగానే ఉంటూ మన ఎడల ద్రోహపు తలంపులు కలిగి ఉంటూ ఉంటారు. చూడండి, ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి. క్రీస్తు యేసు సంబంధులందరూ కూడా శరీరమును దాని ఆ ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు, కానీ ఈ ద్రోహి అయినటువంటి యూదా మటుకు వేయలేకపోవచ్చు ఉన్నాడు. ద్రోహం చేయాలి కాబట్టి ఆయన హృదయంలో ఇవన్నీ కూడా పెద్ద సబ్జెక్టుగా లేవు ఆయనకి. ఫలించడానికి, ఆయనలో విధేయత కలిగి ఉండడానికి, ఆయన మాటకి లోబడి ఉండడానికి దిస్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్టు జూడాస్. దేవుని బిడ్డలారా, మనం కూడా జాగ్రత్త. ఇవి మాకు కాదులే, ఈ మాటలు మాకు కాదులే అని చాలామంది అనుకుంటూ ఉంటాం. నీ హృదయంలో ద్రోహం ఉన్నది, నీవు దేవునికి ద్రోహము చేసేటువంటి వాడవగా, ద్రోహము చేసేటువంటి దానవుగా ఉంటూ ఉన్నావు. గలతీ 5:9 కూడా ఒకసారి మనం చూస్తే, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష అనుభవించును. ఇస్కరియోతు యూదా ఆ శిష్యులలో ఏమయ్యాడంట? ఎవరండి ఇస్కరియోతు యూదా? ఆ ముద్దంతా కూడా పాడు చేసేటువంటి ఒక పులిసిన పిండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆయన గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, మిమ్మల్ని కలవరే పెట్టుచున్నవాడు ఎవడైనను. ఇలాంటి పులిసిన పిండి సంఘములో ఏది ఉన్నప్పటికీ, కుటుంబంలో ఏది ఉన్నప్పటికీ,
నీ సహవాసములో ఏది ఉన్నప్పటికీ, నీ స్నేహితులలో ఏది ఉన్నప్పటికీ వాడు తగిన శిక్షను భరించును. ఈ యొక్క ద్రోహము విడిచిపెట్టబడటం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం మనం గమనిస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, 17వ వచనము చూడండి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి. ఎలాగ సంపాదించాడట? ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకి వచ్చెను. ద్రోహము వలన సంపాదించాడు, రూకలు సంపాదించాడు, పొలము కొన్నాడు, కానీ వాని హృదయంలో మనశ్శాంతి లేదు. తగిన శిక్ష ఏమి ఈయనకి కలగాలి అంటే అతనే వెళ్ళి పోయి ఉరి పెట్టుకొని చనిపోయాడంట. ఒక చెట్టుకు ఉరి పెట్టుకుంటే ఆయన మరి ఎలాగ తలకిందులుగా పడ్డాడో, ఆ చెట్టు ఎక్కడ ఉందో, ఏ కొండ మీద ఉందో, ఏ గుట్ట మీద ఉందో తెలియదు, కానీ తలకిందులుగా పడినందున ఏమవుతుందంటే ఆ పొట్టులో ఉన్నటువంటి ఆ పేగులన్నీ కూడా బయటకి వచ్చే, నడిమికి ఆ బద్దలైనందున అతని పేగులన్నీ బయటకి వచ్చాను. ద్రోహము చేస్తూ ఉన్నాడు, ద్రోహము ద్వారా సంపాదించుకుంటూ ఉన్నాడు, కానీ ఆ యొక్క కానుక పెట్టెలో వేయడానికి కూడా అవి ఏమాత్రము కూడా యోగ్యత లేవు ప్రియ దేవుని బిడ్డ. ద్రోహముతో మనము ఏమి సంపాదించుకున్నా కూడా అది నిలవదు. ద్రోహము చేసి నీ యొక్క సహోదరుని ఆస్తి నీవు కొట్టేసిన, నీ పొరుగువాని యొక్క ఆ ఇల్లు నీవు కొట్టివేసిన, నీ పొరుగువాని యొక్క పొలము నీవు కొట్టివేసిన, ఏదైనా కూడా ద్రోహము చేసి గనక నీవు సంపాదించి, అంటే ద్రోహం అంటే ఏంటంటే మనలో ఒకటిగా ఉండి, ద్రోహం అంటే శత్రువు కాదు. ద్రోహి ఎప్పుడు ఒక ఎనిమిగా ఉండడు ప్రియ దేవుని బిడ్డలారా. ద్రోహి శత్రుత్వము కలిగి ఉండడు, ద్రోహి నీకు వ్యతిరేకంగా మాట్లాడు, ద్రోహి నీతో బాగానే ఉంటాడు, నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, నీకు చప్పట్లు కొడతాడు, నీ భుజం మీద చేయి వేస్తాడు, నీ మీద పూలు జల్లుతాడు, నీకు పూలదండ కప్పుతాడు, నీకు శాలువా కప్పుతాడు, చివరికి నట్టేటిలో ముంచి వేస్తాడు. అతడు మనలో ఒకటిగా ఎంచబడ్డాడు. ఇస్కరియోతు యూదా అవుట్ సైడర్ కాదు. హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ది వన్ అమంగ్ అస్. మనలో ఒకటిగా ఆయన ఎంచబడ్డాడు, కానీ ద్రోహము వలన ఆ రూకలు సంపాదించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈ స్వభావం నీలో ఉంటే నేడే తీసివేసుకో. మరొక మాట, హీఈస్ డిజానెస్ట్. నమ్మదగినటువంటి వాడు ఏమాత్రము కూడా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత నమ్మాలనుకున్నా కొంతమందిని మనము నమ్మడానికి భయపడుతూ ఉంటాం. ఎవరికైనా మనము డబ్బులు ఇస్తే ఇచ్చేవారు ఉంటారు, ఇవ్వని వారు ఉంటారు. సో వారికి ఒక ముద్ర ఉంటుంది. ఎప్పటికీ ఇలాంటి వారిని నమ్మి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. అలా అనుకొని కూడా ఇచ్చి తర్వాత చాలామంది మోసపోతూ ఉంటారు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం మనం గమనిస్తే 4 నుంచి 6 వచనాల్లో ఈ దొంగ వంటి స్వభావము, నిజాయితీ లేనటువంటి స్వభావము ఇస్కరియోతు యూదా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా చూడండి, 13వ అధ్యాయంలో 29వ వచనంలో కూడా మనం గమనిస్తే, డబ్బు సంచి యూదా యొద్ద ఉండిన గనక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను మీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ నమ్మదగినటువంటి వాడు కాదు. ఇస్కరియోతు యూదా యొక్క స్వభావము ఏ రీతిగా ఉన్నది అంటే డిజానెస్టీ, నమ్మలేనటువంటి వ్యక్తిత్వము ఆయనలో ఉంటూ ఉన్నది. ప్రియరా, మనము నమ్మకము సంపాదించుకునేటువంటి వారంగా ఉండాలి. చాలామంది నేటి దినాల్లో
నేటి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయంటే నమ్మకము లేనటువంటి జీవితాలు. రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తారు, కానీ ఆ వాగ్దానం ఏమైపోద్ది? ఆ ఎలక్షన్ అయిపోగానే అంతా కూడా వాటి మాటలే, వాటిలో అవేవి కూడా నెరవేర్చరు. మరి రెండోసారి వాళ్ళకి ఓటేస్తారా? రెండోసారి కూడా ఆ ఎలక్షన్ సమయంలో వారికి కావలసిన సదుపాయాలు వారు చేస్తే ఆ ఒక్క రోజుకి వారు తింటారు, తాగుతారు, మరలా వెళ్ళి ఓటేస్తూ ఉంటారు. నమ్మకము లేనటువంటి జీవితాలు, నమ్మకము లేనటువంటి కాలము, నమ్మకము లేనటువంటి పరిస్థితులు. కుటుంబాల్లో నమ్మకము లేదు, సంఘాల్లో నమ్మకం లేదు, స్నేహితుల్లో నమ్మకం లేదు. నమ్మకమైనటువంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు నీకు అంటే ఎంతమంది చెప్పగలవు? నీకు నమ్మకమైనటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరైనా చెప్పగలరా అండి? ఎవరిని నమ్మేలాగా లేదయ్య గారు అంట. ఎవడు ఎప్పుడు మనల్ని ముంచుతాడో, ఎవడు ఎప్పుడు మనల్ని మోసం చేస్తాడో, ఎవడు ఎప్పుడు మనకి ద్రోహం చేస్తాడో, ఎవరు ఎప్పుడు మన గురించి చెడ్డగా మాట్లాడతారో, ఎవరు ఎప్పుడు మన గురించి సాడీలు చెప్తారో, ఎవరు ఎప్పుడు మనల్ని అప్పగిస్తారో మనకి తెలియనటువంటి పరిస్థితి. డిజానెస్టీ, ఇస్కరియోతు యూద యొక్క స్వభావము ఈ యొక్క డిజానెస్టీ ఉంటుంది. సో అటువంటి వారి పరిస్థితి ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? చూడండి, ఈ కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. మీరు లోపలి వానికి తీర్పు, ఎందుకంటే ఇది సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 5:13 మీరు లోపటి వారికి చదివానులే వద్దు. సో లోపలి వారికి మీరు తీర్పు తీరుస్తారు. యు హ్యావ్ రైట్. వారిని మనము ఎక్స్పెల్ చేయడానికి సంఘములో గమనించండి, సంఘములో ఒక డిజానెస్టీ పర్సన్, వెన్ యూ ఫౌండ్ యూ హ్యావ్ టు ఎక్స్పెల్ హిమ్. వాని సంఘములో నుంచి నీవు బయటికి పంపించి వేయవలసినటువంటి బాధ్యత నీ మీదే ఉన్నది అంటాడు పౌలు. చాలా చక్కగా రాస్తాడు. కొన్ని మాటలు మనం చూస్తే ఈ లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత 12:13 అంటాడు, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. ఓకే, బయట ఎవడు ఎలాగా ఉంటే నాకెందుకు, నో ప్రాబ్లం, వాళ్ళు ఎట్టని దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం సంఘములో ఏమంటామంటే, సంఘములో ఎవరైనా ఆ నమ్మకము లేనటువంటి వ్యక్తి, డిజానెస్టీ పర్సన్ ఉంటే మనం ఇక్కడ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే. నో, దేవుడు చూసుకుంటాడులే అనమని బైబిల్ చెప్పలేదు. 13వ వచనం ఏమని చెబుతూ ఉన్నది అంటే, మీరు లోపలి వాటికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఈ యొక్క నమ్మదగినటువంటి వ్యక్తిని నువ్వు కనుగొంటే వాడిని బయటికి పంపించు, నో ప్రాబ్లం. వాని వల్ల నష్టమే కానీ ఏమీ మేలు లేదు, ఆశీర్వాదం లేదు, ప్రయోజనము లేదు. చివరిగా యూదా యొక్క పశ్చాత్తాపము గురించి మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యూదా పశ్చాత్తాపం ఏ రీతిగా ఉన్నది అంటే, ఆయన పశ్చాత్తాప పడవలసినటువంటి ఆ సమయము దాటిపోయినాక పశ్చాత్తాపడుతున్నాడంట. ఆ రైట్ టైంలో సరైనటువంటి ఆ సమయము ఏదైతే ఆ తగిన సమయము, రక్షణ పొందవలసినటువంటి సమయము, ఏ సమయంలో అయితే హృదయము మార్చబడాలో, ఏ సమయంలో అయితే వాని యొక్క మారు మనస్సు కలగాలో, పశ్చాత్తాపము కలగాలో, ఇవేవి కలగకుండా, ఇవేవి పొందుకోకుండా ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ సమయం అంతా అయిపోయినాక, తను చేయకూడనటువంటి పని చేసినాక, వారు అక్కడ ఆ దేవాలయంలో ఆ కానుకల పెట్టెలో ఆ 30 వెండి నాణెములు వేయడానికి కూడా నిరాకరించబడిన తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో నేను చేసింది తప్పు. ఆయన అప్పగించి ఆయనకి ఆ మరణ శిక్ష వేస్తూ ఉన్నారు. ఒక నిరపరాధి రక్తం చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ఆ జరగకూడనటువంటి పని జరిగిపోయిన తర్వాత, అనగా అన్యాయం జరిగిన తర్వాత
నువ్వు ఎంత పశ్చాత్తాపడినా ఏమీ నీ యొక్క మాట వలన కానీ, నీ చర్య వలన కానీ, నీ క్రియ వలన కానీ ఒక నిర్దోషి దోషిగా నీవు చేయడానికి వీల్లేదు. ఒక అన్యాయము నీ ద్వారా జరగడానికి ఎంత మాత్రము కూడా అవకాశము ఇవ్వకూడదు. మన యొక్క జీవితాలు ఈనాడు ఈ రిఫ్లెక్షన్ ఒక అద్దంలో మనము చూసుకున్నట్లుగా చూసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. వాడు దొంగతనం చేస్తూ ఉన్నాడు, ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు కూడా అయ్యో, ఎంతోమంది మారుతూ ఉన్నారు కదా. జక్కయ్య మారుతూ ఉన్నాడు, పాపాత్ములని స్త్రీ మారుతూ ఉన్నది, గొప్ప గొప్ప దొంగలు మారుతూ ఉన్నారు, వ్యభిచారులు మారుతూ ఉన్నారు, ఎంతోమంది ఎదుగో మారుతూ ఉన్నారు. కానీ హీ వాజ్ విత్ జీసస్, హీ వాజ్ ఇన్ ద ఫెలోషిప్. యేసుతో ఉన్నాడు, ఆ సహవాసంలో ఉన్నాడు. కానీ హీ నెవర్ రిపెంటెడ్. ఈనాడు కూడా పశ్చాత్తాప పడలేదు. ఆయనకి శిక్ష పడిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతూ నెవర్ రిపెంట్ ఆన్ ది 11th hour, యూ మే డై అట్ 10:30. ఆ చివరి గడియలో నేను పశ్చాత్తాపము చెందుతాను. నెవర్ రిపెంట్ ఆన్ ది 11th hour. ఆ చివరి గడియ అంటే 12 గంటలు, 12వ గంట తర్వాత ఏమీ ఉండదన్నమాట. ఆ 12 గంటల లోపలే ఏదైనా కూడా తీర్పు తీర్చబడుతుంది. 12 గంటలు దాటాక ఏమీ తీర్పు తీర్చబడదు, శిక్ష వేయబడుతుంది. ఆ 12 గంటల లోపల నేను పశ్చాత్తాపడతాను, ఇంకా పశ్చాత్తాపడతాను. ఈ 11వ గంటలో నేను పశ్చాత్తాపడతానుకుంటూ ఉంటే యూ మే డై అట్ 10:30. కొంచెం ముందుగానే చనిపోతావు. కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డబ్బును బట్టి ఆ పశ్చాత్తాపడ్డాడు. ప్రభువుకు పడినటువంటి ఆ శిక్షను బట్టి పశ్చాత్తాపడి. ఎందుకంటే ప్రభు ఎన్నడూ యూదాని నిందించలేదు, ఎన్నడూ ఆయన్ని తిరస్కరించలేదు. ఆ గెస్సెమనే తోటలో కూడా ఆ కత్తులతో గుదియలతో ఆయన్ని పట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా వారందరినీ తీసుకొని వస్తే కూడా ప్రభువులో ఏ మాత్రము కూడా అసహనము కలగలేదు, కోపము కలగలేదు, నిరాశ కలగలేదు. నీవు వచ్చిన పని కానీ అన్నాడు. బోధకుడా, నీకు శుభమంటే నీవు వచ్చిన పని చేయను ఆయన అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళి ఏనాడు కూడా ప్రభువా నన్ను క్షమించు అని ఆయన పాదముల మీద పడలేదు. అనగా ఆయన పశ్చాత్తాపము రిజెక్ట్ చేయబడుతూ ఉన్నది. నేను ఆ పశ్చాత్తాపము రిజెక్ట్ చేయబడేటువంటిదిగా ఉండకూడదు. ఆ పశ్చాత్తాపము ఆ యొక్క దొంగ ఆ కలువరి శిలువలో అక్కడ ఉన్నాడు. నీవు దేవునికి భయపడవా? మనము అదే శిక్షా విధిలో ఉన్నాం. ఈయన ఏ పాపము చేయలేదు. యేసు, నీ రాజ్యములో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక దొంగ మారుతూ ఉన్నాడు, ఒక లంచగొండె మారుతూ ఉన్నాడు, ఒక పాపము చేసిన స్త్రీ మారుతూ ఉన్నది. విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అయ్యా, విస్తారంగా సంపాదించానయ్యా, ఇదంతా బీదలకు ఇచ్చివేస్తున్నాను అంటున్నాడు. ఒక హత్య చేసినటువంటి వ్యక్తి, అయ్యా నన్ను క్షమించు, ఈ శిక్ష నాకు ఓకే, కానీ నీవు ఈ శిక్ష పొందడానికి అర్హుడవు కాదు. నీవు దేవుని కుమారుడివి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వస్తూ అనగా హీ వాజ్ అనేబుల్ టు సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారునిగా చూడడానికి ఇస్కరియోతు యూదా యొక్క మనోనేత్రము ఈ యుగ సంబంధమైన దేవత మూసివేసిందంట. క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడితనము కలగచేసెను. పిల్లారా, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఎలా ఉన్నాను? నా ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నది? నాకు ఇంకా మారడానికి అవకాశం ఇచ్చావు, పశ్చాత్తాపము చెందడానికి అవకాశం ఇచ్చావు. నా జీవితాన్ని నీ వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను, నన్ను కనికరించు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ పాదముల చెంతకు వస్తూ ఉంటుండగా ఎదిగో నాయన, నీ సహవాసములోనే ఉన్న ఇస్కరియోతు యూదా నిన్ను ప్రేమించినట్టే నటించాడు, కానీ ఈనాడు కూడా నిన్ను ప్రేమించలేదు ప్రభా. నీ మీద ద్వేషం పెంచుకున్నాడు, నీకు ద్రోహము చేయాలనుకున్నాడు,
తన హృదయంలో ఎన్నో దురాశలు కలిగి జీవించాడు. అపనమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. పశ్చాత్తాపం అనేక మంది పొందుతూ ఉన్నప్పుడు తను మౌనముగా ఉన్నాడు. ప్రభువా, ఇదిగో నాయన, మా జీవితాలు కూడా ఇంకా అలాగే మౌనముగా ఉన్నాయేమో. మేము పశ్చాత్తాపడవలసినటువంటి విషయాలు ఇంకా అలాగే మేము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామేమో. ఒక వేషధారి వలె మేము జీవిస్తూ ఉన్నామేమో. నీ పాద సన్నిధానంకు వస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలన్నీ మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, ఎత్తబడిన వాక్యము నా తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా అందరి హృదయములకు నీ కాపుదల దాయిచ్యమని ప్రార్థిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.